వెంకటేశాయ శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. E6 టీవీ ప్రేక్షకులకి ముక్కోటి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి విశిష్టాన్ని చెప్పుకొని ముందరికెళ్ళే ప్రయత్నం చేద్దాం. తిథులలో ఏకాదశి చాలా ప్రతిష్టమైనది, విశిష్టమైనదిగా నారద మహర్షి పద్మపురాణంలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు గారికి చెప్పడం జరిగింది. ఆ వివరం ముక్కోటి ఏకాదశి దాకా ఎందుకు వచ్చిందనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకాదశులను 12 మాసాలకి 12 రోజుల చొప్పున 24 ఏకాదశులు, అట్లాగే అధిక మాసాలు వచ్చినప్పుడు 2 ఏకాదశులు కలిసి 26 ఏకాదశులకి మిగతా తిథుల కంటే విశేషమైనది. ఎందుకనగా మురాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపటానికి పరమాత్మ వచ్చినప్పుడు తన మాయాజాలంతో తన కంటికి కనపడనీయకుండా చేశారు. మురాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడు కనిపించినప్పుడు సంహరిద్దామనే ఒక దృక్పథంతో ఒక గుహలోకి వెళ్ళి పరమాత్మ నిద్రించుతూ ఉండగా ఆ సమయాన్ని ఆసరాగా తీసుకొని మురాసురుడు పరమాత్మని చంపటానికని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక శరీరం ఉద్భవించి తన వంక ఎవరి వంక రాక్షసుడి వంక తీక్షణంగా చూసేసరికి ఆ జ్వాలల్లో తను భస్మం అయిపోయాడు. లేచి చూసేసరికి పరమాత్మ లేచి చూసేసరికి ఇక్కడ ఒక అందమైన స్త్రీ, అట్లాగే అక్కడ రాక్షసుడు చనిపోయినటువంటి దేహం కనిపించినాయి. అమ్మ ఎవరు తల్లి అనగా, నా పేరు ఏకాదశి అని అంటారండి, నేను పరమాత్ముని యొక్క భక్తురాలిని, కాబట్టి మిమ్మల్ని కించపరచడానికి హాని కలిగించడానికి ప్రయత్నం చేశాడు, కాబట్టి నాకు తట్టుకోలేనటువంటి ఉక్రోషము కోపము వచ్చి తనని చంపటం జరిగింది అని చెప్పింది. ఆ రోజు నుంచి నాకు తిథులన్నిటిలోకి ఏకాదశి బాగా ప్రతిష్టమైనది, విశిష్టమైనదిగా ప్రకటితం చేశాడు పరమాత్మ. అట్లాగే చనిపోయినటువంటి ఆ మురాసురుడు అనేటువంటి చివరి కోరిక ఏమనగా పరమాత్మని అడిగాడు, ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో అన్నంలో నేను ఆవాహన అయ్యి ఉంటాను, ఏకాదశి మాత్రమే, అంటే పాపభూయిష్టమై ఉంటుంది అన్నము అని. అందుకోసం అని చెప్పి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. దేనికయ్యా అంటే ఏకాదశి రోజున ఒక్కసారి మంచి పని చేస్తే 100 మంచి పనులకి ఎంత ప్రాధాన్యత ఉంటే ఫలితం వస్తుందో అంత ఎట్లాగైతే ఇస్తున్నాడు. ఆ రోజున పాపకర్మలు చేస్తే అట్లాగే అధికంగా పాపకర్మ పాపపు రాశి మనకి ఆపాదింపజేస్తుందని ఆ రోజున మనని ఉపవాసం ఉండమన్నారు శాస్త్రం. ఆ విధంగా ఏకాదశి మనకి ఉత్కృష్టమైనది. అందులోనూ ఈరోజు ముక్కోటి ఏకాదశి 3 కోట్ల మంది దేవతలతో సహా అందరూ కూడా రాక్షసుల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్తర ద్వారంగా చేసుకొని ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి పరమాత్మని దర్శించుకొని మోక్షానికి పొందుతారు. ఇది కూడా పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది. రాక్షసులందరూ చనిపోయిన తర్వాత ఎట్లాగో మళ్ళీ రాక్షసత్వాన్ని పొందుతూ ఉన్నారు. అలా కాకుండా వీళ్ళకు కూడా మోక్షాన్ని ప్రసాదిద్దామని చెప్పి పరమాత్మకి ఒక ఆలోచన వచ్చి, అయ్యా ఫలానా ఏకాదశి రోజున, అది ఎట్లా చాంద్రమాన ప్రకారంగా ఒక్కొక్కసారి మనకి పుష్యమాస ఏకాదశి వస్తుంది, బహుళ ఏకాదశి, కొన్ని మార్లు మార్గశిర బహుళ ఏకాదశి వస్తుంది. సూర్యమాన ప్రకారంగా మొదటిగా వచ్చేటువంటి ఏకాదశిని ప్రమాణంగా చేసుకొని ఫలద ఏకాదశి అనే నామకరణం చేసి ఆ రోజున కనుక ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతాం, వైకుంఠ ద్వారం. ఆ ద్వారం నుంచి పశుపక్షాదుల దగ్గర నుంచి ఎవరు వచ్చినా కానీ మోక్షానికి అర్హులు అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేయటం, వరం ఇవ్వటం జరిగింది. ఆ అట్టా మాదిరిగానే ఈ రోజున ఎవరైతే
ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి పరమాత్మను దర్శించుతారు. వాళ్ళకి ఇలాంటి పుణ్యం అంతా కూడా ఆపాదింప చేస్తారని చెప్పి మనకు పద్మపురాణంలో నారద స్వామి వారు ధర్మరాజుకు చెప్పినటువంటి మహత్యం. ఈ6 టీవీ వాళ్ళకు కూడా ప్రేక్షకులందరికీ అట్లాగే నూతన ఆంగ్ల సంవత్సరాది ఉత్సవాలు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.